మీకన్నా టోపీలు ఉన్నాయి, మాకేమన్నా ఏం లేవు, మాకు ఇది అలవాటు. సో అకాల వర్షం, రాళ్ల వర్షం అన్నదాతల్ని కుంగిపోయేలా చేసింది. అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే ఏఓలని ఫీల్డ్కి పంపించి సర్వే నెంబరు, రైతు వారిగా పూర్తి వివరాలని నిజాయితీగా సేకరించి ఒరిజినల్గా వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తి కౌలు రైత అనేటువంటి విషయంలో ఒక స్పష్టతను తీసుకొని పంట నష్టపోయినటువంటి ప్రతి రైతు మళ్ళీ కౌలు రైతు ఈ రెండింటి మధ్యలో చాలా స్పష్టమైనటువంటి తేడా కనబడతా ఉంది. ఇప్పుడు ఫీల్డ్లకు పోయినప్పుడు కొన్ని చోట్ల కౌలు రైతులు కనబడతా ఉన్నారు. వాళ్ళే ఆరుగాలం కష్టపడ్డారు, చేతికి పంట వచ్చే సమయం లోపల వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చేస్తా అని చెప్పినాడు. మోచేయికి బెల్లం పెట్టిండు, ఆ మోచేయి ముందునికి అందుతలేదు, వెనుకోనికి అందుతలేదు అన్నట్టు రైతులకు వచ్చేటువంటి ప్రతి కార్యక్రమం లోపల కాంగ్రెస్ తొండి పంచాయతీ పెడుతుంది. చాలా సందర్భాల లోపల అప్పుడున్న పాత ప్రభుత్వం కంటే నేను చాలా ఎక్కువ ఇస్తా, చాలా మంచిగా ఇస్తా, 1,00,000 కాదు 2 లక్షలు తెచ్చుకొని లోను 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పిండు. చాలా సందర్భాల లోపల ప్రతిపక్షం నుంచి ఒకటే గొంతు వినబడింది, ఏ ఊరికన్నా పోదాం, ఏ చౌరస్తా కన్నా పోదాం, ఎంత రైతు రుణమాఫీ అయిందో ఒకసారి రైతులను అడుగుదామని చెప్తే ఇవాళ దాకా కాంగ్రెస్ నాయకులు రాలేదు. అదృష్టం నేను 2-3 మంత్రులు తిరిగిపోయారు నంగునూరు మండలంలో. వాళ్ళు తిరిగింది రైతుల కోసం తిరిగిరా, ఫామ్ ఆయిల్ కంపెనీ కోసం తిరిగిరా నాకు తెలియదు, కానీ తిరిగినైతే తిరిగి ఒక మంత్రి అంటాడంట, ఏంది అంత తాలు వండిస్తున్నావు ఏంది అంటుండంట. బహుశా మంత్రికి వ్యవసాయం ఎట్లుంటది, రాళ్ల వాన పడ్డాక మంచి వడ్లు రాలిపోతాయి, పొల్లే మిగులుతుంది వరికి అనేది ఆ మాత్రం కూడా అవగాహన ఉన్నదా లేదా నాకు తెలియదు. కానీ రైతుల్ని అవమానపరిచే రీతి లోపల మాట్లాడడం అనేది బాధాకరమైన విషయం. నువ్వు నష్టపరిహారం ఈసారు అంటే నీ వరిని చూస్తే అంత పొల్లే కనబడుతుంది, ఇలా వడ్లే కనబడతలేవు అంటే రాళ్ల వాన పడ్డాక వడ్లు మిగులుతాయా? మిగిలేదే తాలు మిగులుతుంది. మిగిలిన తాలును ఉద్దేశించి తాలు వండిస్తున్నారు మీరు. దీంట్లో వడ్డే లేవు, పొల్లు ఉంది, సొల్లు ఉంది అంటే ఈ సొల్లు ముచ్చట చెబుతందుకు మంత్రులు ఎందుకు, మా కాంగ్రెస్ పాలన ఎందుకు? ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? రైతుల్ని గోసపెట్టడమేనా? అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి. ఇప్పటిదాకా రైతులు అన్ని రకాలుగా నష్టం చేసినావు. 1,00,000ని 2 లక్షలు లోన్ తెచ్చుకోమని చెప్పి రైతు రుణమాఫీ చేస్తా అని రుణమాఫీ 100కి 35 నుంచి 40% దాటి ఏ ఊర్లో కూడా రైతు రుణమాఫీ కాలేదు. ఇందాక నేను ఒక చిన్న పల్లెటూరుకు పోయినా, మైసంపల్లి కొత్త గ్రామ పంచాయతీ అయింది నంగనూరు మండలి లోపల. పెద్ద నీడలు ఉంటారు పాత పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. సర్పంచ్ వాళ్ళే, ఎంపీటీసీ వాళ్ళే, జడ్పీటీసీ వాళ్ళే, ఎంపీపీ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, ఎంపీ వాళ్ళే. అది చెప్తే నాకు బాధ అనిపించింది. 10 ఏళ్లకోలే మొదటిసారి ఒక ఎంపీని చూసినాం బిడ్డ మేము అని చెప్తున్నారు రైతులు. 10 ఏళ్లకోలే 2014 జూన్ 2లో తెలంగాణ వచ్చిన కాడికెళ్ళి మా ఊరికి వచ్చిన ఒకే ఒక ఎంపీ నువ్వు బిడ్డ మా ఊరికి ఏమైనా న్యాయం చేయని అడుగుతున్నారు. నేను అబద్ధాల కోసం చెప్తలేనన్న. వీళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు, మీడియా మిత్రులు కాబట్టి చెప్తున్నా. అక్కడ రైతులు చెప్పిన బాధ, ఒక ఎంపీ మా ఊరికి మొదటిసారి వచ్చింది బిడ్డ ఈ 10-12 ఏళ్ళ అని చెప్తున్నారు. సో నేను ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు, రైతుల పక్షాన్ని మాట్లాడడానికే వచ్చిన. అందుకని తాలు పేరిట తాలే మిగిలిందని చెప్పి ఇదేం నష్టపోలేదని కలెక్టర్కి చెప్పకండి మంత్రి గారు. రైతుల్ని అవమానపరచకండి, రైతుల్ని కించపరచకండి దయచేసి. భారీ వర్షం, రాళ్ల వర్షం పడిన తర్వాత వరికి మిగిలేది ఉన్నటువంటి తాలే తప్ప ఇంకొకటి ఏం మిగిలేదు అనేది మీరు దయచేసి గమనించురి. రైతన్నల పక్షాన భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుంది. ప్రతి రైతు, కౌలు రైతులకు కూడా మేము ప్రత్యేకంగా సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు. ఆ 15,000 ఏడవైనవి తెలియదు, కానీ ఇప్పుడు నిజంగా వ్యవసాయం ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వస్తుంటే ఈ మండలంలో కొన్ని చోట్ల మామిడికాయలు, కీర, దోసకాయలు, ఇట్లా రకరకాలైనటువంటి కూరగాయలు, హార్టికల్చర్కి సంబంధించినటువంటి రైతులకు కూడా నష్టపరిహారం జరిగింది. ఇట్లాంటి విషయం లోపల కూడా రైతుని కీర ఎండాకాలం బాగా పండితే బిడ్డ ఎకరానికి నాకు 2 లక్షలు వస్తాయని చెప్పిండు ఒక రైతు. తను పొద్దున్న లేస్తే అక్కడనే వచ్చి ఉంటాడు, రాత్రి కూడా ఫామ్ హౌస్ లోనే పడుకుంటాడు. అలా మీరు ఫామ్ హౌస్ అనుకుంటే చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ అనుకున్నారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఇంకా కొట్ట వేసుకొని ఉంటాడు, కానీ కనబడుతున్న కొట్ట వస్తుంది కొట్టల లోపల. ఆయన 3 ఎకరాలలో దోసకాయలు వేసిండు పాపం, 3 ఎకరాలు డ్యామేజ్ అయింది. దాన్ని కనీసం రెన్యువల్ చేయడానికి కూడా, అంటే కనీసం చెట్టును లేవట్టి దానికి ఏదో పాది కడదామంటే కూడా పనికిరాని రీతి లోపల నష్టం జరిగింది. అందుకని నేను అగ్రికల్చర్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి కూడా రైతు వారీగా, సర్వే నెంబర్ వారీగా ఒరిజినల్ గా రైతు సాగు చేస్తున్నాడా, కౌలు రైతు చేస్తున్నాడా అనేది చూసి నష్టపరిహారం నష్టపోయినటువంటి రైతులకు అందేలాగా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా వారికి విజ్ఞప్తి చేస్తూ,
మరి వచ్చే పంటకి మీరు కాలయాపన వేసి నెలకి 2 నెలలకి 3 నెలలకి ఇస్తే అప్పటికల్లా రైతుకి ఏం మిగిలేదు. ఈ పంట కౌలుకి ఇచ్చిన రైతుని వచ్చే పంటకి వెళ్ళగొడతాడు ఒరిజినల్ రైతు, ఎందుకంటే ఈ పైసలు ఆయనకు రావాలని చెప్పి. రైతుల మధ్యలో మళ్ళీ గ్రామాల లోపల విభేదాలు స్టార్ట్ అయ్యాయి. అందుకని హార్టికల్చర్ గా నష్టపోయినటువంటి రైతులకి, కూరగాయల రైతులకి, పండ్ల తోటల రైతులకి దాన్ని మీరు వెలగట్టలేరు. ఎకరానికి 10,000 ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు కూడా. అసలు దోసకాయ అమ్మితే ఎకరానికి ఎండాకాలంలో 2 లక్షలు సంపాదించుకుంటే బిడ్డ అని నేను రైతు కంటతడి పెడుతున్నాడు. అట్లాంటి వాళ్ళకి నష్టపరిహారాన్ని అంచనా వేసేటప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా జాగ్రత్తలు తీసుకొని ఏ పంట పండుతుంది, ఆ పంటకి నిజంగా రైతుకు వచ్చే లాభం ఎంత అనేది పూర్తిగా గ్రౌండ్ రియాలిటీ ప్రకారం అసెస్మెంట్ చేయండి. మీద తిరిగి మంత్రులు చెప్పినట్టు అంత చెట్లకి తాలే ఉన్నదంటే నేనేం చేయలేను. మరి దాన్ని చెట్టు అంటాడు ఆయన, వృక్షం అంటాడు నాకు తెలియదు ఆ మంత్రి. కానీ వరికి మానవడంగా మిగిలేదు తాలే మంత్రి గారు. అందుకని దయచేసి అధికారులను తప్పుదోవ పట్టించకండి, రైతన్నలను ఆదుకోండి. రాజకీయం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, పార్టీలు తిట్టుకుందాం తర్వాత తిట్టుకుందాం, కానీ ముందు ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన రాజ్యం బాగుపడదు. కాబట్టి దయచేసి వెంటనే నష్టపోయినటువంటి రైతులకి 30 రోజుల్లో నష్టపరిహారం ఇయ్యండి. వచ్చే పంటకు కావాల్సినటువంటి పంట లాగోడి ఇయ్యండి, పెట్టుబడి సాయం ఇయ్యండి. పెట్టుబడి సాయం ఖచ్చితంగా ఇచ్చి ఈ నష్టపోయినటువంటి నంగనూరు, అసలు ఎక్కువ నష్టం ఎక్కడ జరిగిందంటే సిద్దిపేట జిల్లాలోనే జరిగింది. ఫసల్ బీమా ఏమైనా ఉంటే ఫసల్ బీమా పథకం కింద రైతులను ఆదుకోండి. రైతుల్ని ఏడవకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరం వచ్చినా ఎవరం మాట్లాడినా రైతు కంటే కన్నీరు రావద్దని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి యుద్ధ ప్రాతిపదికన 30 రోజులలో మీరు అన్ని చెప్తారు కదా, తెలంగాణలో మేము ఇది చేసినాం అది చేసినాం దేశానికి ఆదర్శం అని. నష్టపోయిన రైతుకి నష్టపరిహారం ఇచ్చి దేశంలో ఆదర్శంగా నిలిచోరు. అహ్మదాబాద్కో హైదరాబాద్కో ఏది పడితే అది మాట్లాడడం కాకుండా రైతు కంటే